వైఎస్ హయాంలో అస్మదీయులకు అన్ని అనుకున్నట్లే జరిగేవి. వీటికి నిదర్శనాలు ఎన్నో. జడ్చర్ల సజ్జలో కేటాయింపుల్లోనూ సరిగ్గా ఇదే జరిగినట్లు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అండ ఉన్న అరబిందో గ్రూప్, హెట్రో గ్రూపులకు కోరుకున్న విధంగానే ఎప్పటికప్పుడు కేటాయింపుల్లో మార్పులు చేశారు. దీనికి అనుగుణంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. సెజలకు భూముల కేటాయింపుల్లో వైఎస్ హయాంలో నిబంధనలకు తూట్లు పొడిచినట్లు ఒక్కొక్క ఆధారాలు బయటపడుతున్నాయి. కేటాయింపులకు సంబంధించి అప్పట్లో ఏపీఐఏసీ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన ప్రభాకర్ రావు నుంచి సిబిఐ వివరాలు సేకరించింది. 2006 ఆగస్టు 11న అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి 50 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ అదే ఏడాది సెప్టెంబర్ 12న నిత్యానంద రెడ్డి ఏపీఐఏసీ ఎండీ విపి ఆచార్యకు లేఖ రాస్తూ 100 కోట్లతో హెట్రో డ్రగ్స్ తో కలిసి సెజ్ అభివృద్ధి కోసమంటూ 250 ఎకరాలు కేటాయించాలని కోరారు. అరబిందో ఎండీ 2006 నవంబర్ 17న ఆచార్యకు మరో లేఖ రాస్తూ ఎకరా 7 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించాలని 10% ఈఎండీగా 52,50,000 పంపారు. అదే రోజు హెట్రో గ్రూప్ సీఎండీ పార్థసారథి రెడ్డి కూడా 75 ఎకరాలను 7 లక్షలతో కేటాయించాలని కోరుతూ 52,50,000 పంపుతూ ఆచార్యకు లేఖ రాశారు. ఈ లేఖలను ఆచార్య ఏపీఐఏసీ చీఫ్ జనరల్ మేనేజర్ రామచంద్రన్కు పంపగా ఆయన జీఎం ప్రభాకర్ రావుకు పంపారు. కేటాయింపు ప్రక్రియలో భాగంగా కమిటీ ఎకరా ధరను 15 లక్షలుగా నిర్ణయించిందని, అయితే ఈ రెండు కంపెనీలు ఎకరా 7 లక్షల చొప్పున 75 ఎకరాలు అడుగుతున్నాయని నిర్ణయం తీసుకోవాలంటూ 2006 నవంబర్ 17న నోట్ ఫైల్ రాసినట్లు ప్రభాకర్ రావు సిబిఐకి వెల్లడించారు. ఈ నోట్ ఫైల్పై సహోద్యోగి బీఆర్కే శర్మ, చీఫ్ జనరల్ మేనేజర్ రామచంద్రన్, ఈడీ మురళీధర్ రెడ్డి సంతకం చేసినట్టు చెప్పారు. అయితే సీజీఎం ఎండీ ఆదేశాల మేరకు కేటాయింపు ప్రతిపాదన లేఖల్ని రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్లాలని, వాటిపై ఆచార్య సంతకం చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు అందజేసి కార్యాలయం కాపులేని తనకు ఇచ్చారని సిబిఐకి తెలిపారు. భూమిని స్వాధీనం చేయాలని 2007 ఏప్రిల్ 18న అరబిందో సంస్థ ఆచార్యకు లేఖ రాసింది. ఈ లేఖ సీజీఎం నుంచి తనకు అందినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. కేటాయించిన ధర కంటే మౌలిక నిర్మాణాల ఖర్చు ఎక్కువ అవుతుందని, అందువల్ల భూపరిమితి పరిశీలించాలని నోట్ ఫైల్ రాసినట్లు పేర్కొన్నారు. విస్తీర్ణం, ధరకు సంబంధించి సీఎం సమక్షంలో నిర్ణయం జరిగిందని, దీనికి మళ్లీ చర్చ అవసరం లేదని ఆచార్య తేల్చి చెప్పారని వివరించారు. 2007 జూన్ 21న అరబిందో సంస్థ ఆచార్యకు లేఖ రాయగా 75 ఎకరాల్ని కేటాయిస్తూ అదే నెల 26న ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా హెట్రో డ్రగ్స్ కు జూలై 13న భూ కేటాయింపు జరిగింది. 2008 జనవరి 28న శ్రీనివాసరెడ్డి తనకు కేటాయించిన భూమిలో 66 ఎకరాలను హెట్రో ఇన్ఫ్రాను కో డెవలపర్ గా గుర్తించాలని ఆచార్యకు లేఖ రాశారు. ఈ ప్రతిపాదన ఈడీ నుంచి తన వద్దకు రాగా ప్రక్రియను ప్రారంభించలేదని ప్రభాకర్ రావు తెలిపారు. అయితే హెట్రో ఇన్ఫ్రాకు కానట్లయితే హెట్రో డ్రగ్స్ కు కో డెవలపర్ హోదా ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి మరో లేఖ రాశారని తెలిపారు. అధికారుల చర్చల తర్వాత హెట్రో డ్రగ్స్ కు కో డెవలపర్ ఒప్పందం ముసాయిదా ప్రతిపాదన సిద్ధం చేసినట్లు చెప్పారు. దీన్ని కేంద్ర అనుమతుల కోసం ఆచార్య సిఫార్సు లేఖ రాయగా ఆమోదం లభించిందని తెలిపారు. దీన్ని జోనల్ మేనేజర్కు పంపినట్లు సిబిఐకి నివేదించారు.